నమస్కారం. ఎల్బీసీ న్యూస్కు స్వాగతం. అనంతపురం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ హబ్బుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూసినట్టయితే అనంతపూర్లో దాదాపుగా కొన్ని వేల ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశారు. రిటైర్డ్ అధికారులు అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి దాదాపుగా 5.5 ఎకరాలు డ్రాగన్ ఫ్రూట్ సాగు అయితే చేశారు. ఒక సంవత్సరం పరిధిలోనే ఎంతో ఈ యొక్క మొక్కల పెరుగుదల అదేవిధంగా దిగుబడిని అధికంగా పెంచుతున్నటువంటి పరిస్థితి అనంతపురం జిల్లా వడ్డిపల్లి దగ్గర సమీపంలో ఉన్నటువంటి శివారెడ్డి గారి యొక్క తోటలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం. అనంతపురం జిల్లా వడ్డిపల్లి దగ్గర సమీపంలో ఉన్నటువంటి శివారెడ్డి గారి యొక్క తోటలో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం. చూసినట్టయితే ఎక్కడ చూసినా ఫ్లవరింగ్ ఫ్రూట్స్తో తోట మొత్తం కలకల్లాడే పరిస్థితి కనిపిస్తుంది. సార్, ప్రస్తుతం అంతా శివారెడ్డి గారు సార్, చెప్పండి, ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలనే ఆలోచన మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ఫైన్ మార్నింగ్ యూట్యూబ్ చూడడం వల్ల ఔత్సాహిక రైతులకు మంచి దిగుబడి వస్తుంది, మంచి లాభాలు వస్తాయి అనుకోవడం వల్ల మా పిల్లల సహకారము మా మిసెస్ సహకారంతో ఇది పెట్టాలని డిసైడ్ అయిపోయేసి 5.5 ఎకరా డ్రాగన్ పెట్టడం జరిగింది. కొన్ని ఫార్మ్స్ మంచి తోటలన్నీ చూసుకొని వచ్చి అందులో మంచి సెలెక్ట్ ఏ కొమ్మ అయితే బాగుంటుందని సెలెక్ట్ చేసుకొని ఒకచోట సెలెక్ట్ చేసుకొని తెచ్చి మేము ఇక్కడ నారు పోసుకొని నారు నుంచి ఏరు అయిన తర్వాత ఈలింగ్ అయిన తర్వాత మనం తెచ్చి ఇక్కడ నాటుకోవడం జరిగింది. వెరీ గుడ్ ప్లాంటేషన్. ఏ రకం మొక్కలు సార్? ఇది జైన్ రకం అంటారు, పింక్ కలర్. జైన్ రకం పింక్. ఏదైతే చూసినట్టయితే మొత్తం ఫ్లవరింగ్ పూర్తి స్థాయిలో ఫ్రూట్ కూడా బాగా పెద్ద సైజులో ఉన్నటువంటి పరిస్థితి. అవును, ఇది 300 గ్రాముల నుంచి దాదాపుగా 700 గ్రాములు కూడా ఈ సంవత్సరం వచ్చింది. మేము దాదాపుగా సంవత్సరం 3 నెలలైంది మేము నాటి, అయినా మంచి పంట వచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 2023లో నాటినాము. ఇప్పుడు జూలై 24 సంవత్సరం 3 నెలలకు మంచి పంట వచ్చింది. 300 గ్రాముల నుంచి 500, 600, 700 వరకు లాస్ట్ వచ్చింది. ఎట్లా మీకు ఇప్పుడు దీనికి ఏమైనా ఫర్టిగేషన్ ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే ఎరువులు ఎట్లా ఇస్తున్నారు? దీని పద్ధతి ఏంటి? సాగు పద్ధతి కొత్తగా వచ్చే రైతులకి ఎలాంటి సలహాలు చెప్తారు? మనము దీనికి కెమికల్స్ కాడికి మేము పేడ ఎరువు, ఆమ్దం వేప చెక్క కలిపి, వేప చెక్క ఎందుకంటే పురుగు పుట్ర రాకోకుండా, ఏరు పురుగు రాకోకుండా ఉండడం కోసం, అది కాయ కలర్ వచ్చి మంచి గ్రోత్ వచ్చేదాని కోసం ఆమ్దం చెక్క వాడి ఎక్కువ పేడ ఎరువు వేయడం జరిగింది. ఎంత డిస్టెన్స్ పెట్టారు సార్? ఫోల్ పెట్టారు. ఫోల్ ఇప్పుడు కాదు, ఈ మొక్కలు ఇప్పుడు ఫోల్స్ అన్నీ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఏదో కొత్తగా ట్రెల్లిస్ సిస్టమ్ అంటున్నారు. అది మేలా ఇది మేలు అంటారు? చేసుకుండే రైతుని బట్టి ఏదైనా ఒకటే, పెట్టుబడిని పెట్టేసి ట్రెల్లిస్ అయినా ఒకటే. ట్రెల్లిస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాయ కోయాలంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఫోల్ సిస్టంలో అయితే తక్కువ దిగుబడి వస్తుంది. దీనికి కంపారిజన్ అయితే ఈక్వల్. రైతు పెట్టుబడిని బట్టి, రైతు చూసుకుండే జాగ్రత్తను బట్టి, కేరుని బట్టి మనకు దిగుబడి వస్తుంది. మనము ఫోల్ అన్నారు కదా, ఫోల్ టు ఫోల్ 10 అడుగులు చౌకంగా తీసుకున్నాము. ఎకరాకు 440 ఫోళ్ళు పట్టిండే. ఫోల్కు 4 మొక్కల లెక్కన నాటడం జరిగింది. మొత్తం ఎన్ని ఎకరాలు పెట్టారు సార్? ఇక్కడ 5.5 ఎకరా పెట్టాము. చుట్టూ ఎక్కడ కూడా మొత్తం పంటలు కూడా లేనకుండా మొత్తం గుట్టల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా గుట్టలే కనిపిస్తున్నాయి. ఇట్లాంటి ప్లేస్లో మీకు ఇట్లాంటి థాట్ ఎట్లా వచ్చింది అసలు? అదేమ్మా, మనకు ఉద్యోగంగా రిటైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో ఏమంటే ఒక స్టేజీలో మనం బాగా వర్క్ చేసినాము.
రెస్ట్ తీసుకోవాలంటే ఇల్నెస్ వచ్చేసి కొంచెం బాగుండదని చెప్పి మనకు చేతైనది మన తల్లిదండ్రులు మా పెద్దలు చేసిన వ్యవసాయం నాకు ఇంట్రెస్ట్ పైన నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎంచుకున్నాను. దీని తర్వాత కూడా ఇంకా కొన్ని ఫ్రూట్స్ కొత్తవి తెచ్చి పెట్టాలని ఆలోచనలో ఉన్న. నెక్స్ట్ ఇయర్కి అయితే అవి కూడా పెడతా. అవకాడో కానీ లిచ్చీని అయితే నెక్స్ట్ ఇయర్కి అయితే పెట్టాలని ఒక ఆలోచనలో ఉన్నా. సో ప్రధానంగా మీరు ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తూ ఉంటారో ఇక్కడ మీ యొక్క ఫార్మింగ్ ఎప్పటికప్పుడు మీరు కెమెరా ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటారంట. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ తోట కానీ లేదంటే ఈ ఫార్మింగ్ చేయడం వల్ల? మా నాన్నకు ఫార్మింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో మేము కూడా చిన్నప్పటి నుంచి చూసి మా నాన్నని మా తాత వాళ్ళని చూసి మేము కూడా ఫార్మింగ్ ఇంట్రెస్ట్తో మా నాన్నకి హెల్ప్ చేస్తూ మేము వీకెండ్స్ కానీ లేకంటే హాలిడేస్ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చి నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఫస్ట్ పెట్టినప్పుడు ఇది ఎక్కడ కూడా లేదు, కొత్తగా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము, ఏ విధంగా అనిపించింది? అవును, ఇక్కడ మనకు అనంతపురం జిల్లాలో చాలా తక్కువ తోటల్లో అవైలబుల్ ఉంది. సో మేము సిటీలో చాలా చూసాం, లైక్ హెల్త్ పరంగా కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, లైక్ సలాడ్స్లో కానీ అన్నిట్లో కానీ అక్కడ యూజ్ చేస్తున్నారు. సో నాన్న ఎప్పుడైతే ఇది పెడదామని ఆలోచించినప్పుడు లైక్ అది ఒక గుడ్ ఐడియా అని చెప్పేసి మేము కూడా నాన్నకు సపోర్ట్ చేయడం జరిగింది. అందువల్లనే ఇంత లైక్ 1.5 yearలో బాగా ఇంత డెవలప్ చేయగలిగాం. మా చిన్నబ్బాయి రాజశేఖర్ రెడ్డి, మా పెద్దబ్బాయి నిక్తేష్ రెడ్డి, మా చిన్నబ్బాయి రాజశేఖర్ రెడ్డి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు ఫార్మింగ్. సో వాడే చూసుకుండేవాడు ఎక్కువగా. అయితే అన్ఫార్చునేట్గా అది జాబ్కి ఆఫీస్కి రమ్మనడం వల్ల హైదరాబాద్ వెళ్ళిపోయాడు. సో మా పిల్లలు, మా మిస్సెస్ వరలక్ష్మి సహకారంతో ఫార్మింగ్ అనేది కష్టమైనా కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల సహకారంతో చేయడం అంటే పెద్ద కష్టం అనిపించటం లేదు నాకైతే. నాకు టోటల్ ఇప్పుడు 61 years రన్నింగ్ అయినా నో ప్రాబ్లం. పెద్దలు నేర్పించిన ఫార్మింగ్ కాబట్టి మనం చేసుకుంటా పోతున్నాం. కాకపోతే పూర్వం కాలం కాడికి ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి లేటెస్ట్గా చేస్తే రైతులు ఎవరైనా చేయాలనుకుంటే కన్నా మంచి బెనిఫిట్, బాగా ఈలింగ్ వస్తే కన్నా అన్ని పంటల కాడికి డ్రాగన్ అనేది మంచి పంటగా కొంచెం రైతుకు ఆర్థికంగా కూడా ఆసరా ఉంటుందని నా అభిప్రాయం. ప్రధానంగా మొక్కలు ఏదైతే ఈ మొక్కలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? కొంతమంది రైతులు డబ్బు కోసం ఏదేదో చెప్తా ఉంటారు. అట్లా కాకుండా మనం కంటితో చూసి బాగా ముదిరిన కొమ్మ, కనీసం ఇట్లా ఈ ముళ్ళు నుంచి ఈ ముళ్ళు 6 ముళ్ళు అంటే దాదాపు 1/2 అడుగు పైన ఉండేటట్టు కొమ్మ తీసుకొని నాటుకోవాలా. మంచి ముదిరిన కొమ్మ తీసుకుంటే మంచి ఈలింగ్ వస్తుందని నా అభిప్రాయము. వస్తుంది కూడా, ఎందుకంటే మనం కళ్ళ ముందే చూస్తున్నాం కదా. మేము పెట్టి 1-3 నెలలైనా కానీ మంచి ఈలింగ్ ఉంది, మంచి రేటుకు కూడా పోతుంది. సైజులు కూడా 300 గ్రాముల నుంచి 700 గ్రాములు కూడా వచ్చినాయి. ప్రధానంగా ఈ యొక్క మొక్కలదే పూర్తి స్థాయిలో సమస్య ఉంది. ఎండల కాలం ఏదైతే మొక్కలు ఎల్లోయిస్ అవుతున్నాయి, ఇది ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్లో మొక్కలు ఎండ వేడికి తట్టుకోలేవు అని చెప్పి చాలా చోట్ల రైతులు గగ్గోలు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. దానికి వాళ్ళకి ఏం చెప్తారు? వాస్తవం అయితే సన్బర్న్ మనకు రాయలసీమలో కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సన్బర్న్ అనేది వస్తుంది ఖచ్చితంగా. దాన్ని కూల్ చేసుకోవాలంటే బట్టి సున్నము ఫిబ్రవరిలో ఒకసారి, మార్చి ఒకసారి, ఏప్రిల్ ఒకసారి మొక్కలు తడిచేటట్టుగా స్ప్రే చేయగలిగితే ఎంత ఎండ ఉన్నా ఏమి కాదు, బాగుంటాయి. మనం చూస్తున్నాం కదా, మనం మనకు కొండ పక్కన ఉండము, ఇంత కొండ రిఫ్లెక్షన్ ఎండ ఉన్నప్పటికి కూడా మన మొక్కలు నీట్గా ఉన్నాయి కదా. మనం 2-3 సార్లు కన్నా బట్టి సున్నమే, అమ్మే సున్నం అయితే కొంచెం బాగుండదు క్వాలిటీ. బట్టి సున్నం తెచ్చుకొని 3 సార్లు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో కానీ స్ప్రే చేసుకోగలిగితే ఏమి ఇబ్బంది ఉండదు, నీట్గా ఉంటుంది మొక్క కూడా. కానీ మొక్కలకు ఎలాంటి సున్నం స్ప్రే చేసినట్లు లేదు, ఏది చేయలేదు కదా. అది వర్షం పడితేనే వెళ్ళిపోతుంది. మేము ఈ ఫోన్లకు చీడపీడ రాకోకుండటం కోసము జనతాసేమ్ కొట్టించినాము, ప్రైమర్ కొట్టించాము. అయినా వర్షం పడినప్పుడు సున్నం అంతా పలుకులు లేచిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సున్నం బాగా ఒక ముందు రోజు నానబెట్టాలా, మళ్ళా రోజు కన్నా ఒక 500 లీటర్లకు 1/2 మూట సున్నం వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. సున్నం అనేది వర్షం వస్తే రాలిపోతూ ఉంటుంది, ఏమి కాదు అది. ఎందుకంటే అప్పుడు చిన్న మొక్క ఉంటుంది, ఇప్పుడు పెద్ద కొమ్మ పెరగడం వల్ల అది రాలిపోతుంది, ఏమి కాదు. చూసినట్టయితే మీరు ఫోల్ సిస్టంలో పెట్టారు. ఫోల్ సిస్టమ్ మామూలుగా టైర్లు వేసింటారు చాలామంది, మీరు రింగులు వేసినారు.
ఎట్లా మీరే చేయించినారా లేదంటే ఎట్లా? మేమే చేపించినాము. టైర్కు రింగుకు కొంచెము ఎక్స్పెన్స్ ఎక్కువైపోయినా రింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయితే కొమ్మలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు పట్టుకుంటుంది. తర్వాత ఏమవుతుందంటే టైర్లో ఉండే ఆయిల్ హీటుకు పోవడం వల్ల అది టైర్ అనేది ఇరిగి కింద పడిపోతే కొమ్మలన్నీ కింద పడిపోతాయి. మనం ఇన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తాకిన కొమ్మలన్నీ కింద పడిపోతే ఇబ్బంది అని ఎక్స్పెన్సివ్ అయినా కానీ రింగ్ అయితే స్టాండర్డ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో రింగును తయారు చేయించుకొని రింగులతో పెట్టించుకున్నాం. సరే, ప్రధానంగా ఈ యొక్క ఏదైతే కెమెరా ఉందో అది ఏ విధంగా పనిచేస్తుంది, రైతులకి ఇంత ఉపయోగం అనేది మీరు పెట్టిన దాన్ని బట్టి చూసే అర్థమవుతుంది. దీనికి ఎట్లా ఖర్చు ఎంత వస్తుంది, లేదంటే ఇది కెమెరా ఎంత పడుతుంది? ఇది మేము సోలార్ కెమెరా తీసుకున్నామండి. కరెంట్తో ఇక్కడ ఎక్కువ కరెంట్ ప్రాబ్లం అనేసి సోలార్ తీసుకున్నాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే లైక్ అన్ఇంటరప్టెడ్ పవర్తో మనము 24/7 రన్ చేయొచ్చు. తర్వాత ఆపరేటింగ్ లైక్ ఇది మొబైల్ యాప్ ఎనేబుల్డ్. సో మనం ఎక్కడున్నా కూడా మొబైల్ యాప్ నుంచి దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. తర్వాత లైక్ కూలోళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, లైక్ ఎంతమంది వస్తున్నారు, అసలు చేస్తున్నారా లేదా, మనం ఎక్కడ నుంచి అయినా కూడా మానిటర్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది సైరన్ కూడా వస్తుంది అంటే లైక్ హ్యూమన్ డిటెక్షన్, లైక్ తోటలో ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా కానీ లైక్ హ్యూమన్ డిటెక్షన్ అనేది దానికి అవుతూనే లైక్ సైరన్ ఆన్ చేస్తుంది అనమాట. సో దట్ లైక్ మన వాచ్మెన్స్ ఎక్కడ ఉన్నా కూడా ఇమీడియట్గా దానికి రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీనికి నెట్ అవసరం కదా సార్, అది ఎట్లా చేస్తున్నారు? దీనికి నెట్ అది సిమ్ కార్డ్ ఎనేబుల్డ్. సో మనకేమి ల్యాన్ కనెక్షన్స్ అదంతా అవసరం లేదు. సిమ్ కార్డ్ ఎనేబుల్ వల్ల మనకు ఇంటర్నెట్ అనేది నాన్ స్టాప్గా వచ్చేస్తుంది. ఎంత వస్తుంది రీఛార్జ్? రీఛార్జ్ పర్ యానం చేస్తున్నాము ఒకేసారి. పర్ డే 1.5 GB చొప్పున లైక్ రీఛార్జ్ చేస్తున్నాము. అది ఇది కెమెరా మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం అన్ని 360 degrees మొత్తం కూడా కవర్ చేస్తుంది. ఈ ప్రస్తుతం ఇప్పుడు మొక్కలు మామూలుగా ఎప్పుడు అమ్ముతారు, లేదంటే ఎప్పుడు కొనాలి, ఏ విధంగా చేయాలి మొక్కల యొక్క అంటే కొత్తగా పెట్టేవారు ఇప్పుడు ఈ మొక్కలు కాపు అయిపోయిన తర్వాత, ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత, కాపు అయిపోయిన తర్వాత కట్ చేసి ఏదైతే మొక్కలు అమ్ముతూ ఉంటారు మామూలుగా, అది ఏ విధంగా ఏ టైంలో అమ్ముతారు, లేదంటే ఎట్లా దానికి? మొక్క అమ్మడం అనేది కొమ్మ బాగా ముదరాల, జస్ట్ లైక్ ఇట్లా ఇది బాగా ముదిరిన కొమ్మ. ఈ కొమ్మను ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఏమంటే అక్టోబర్ టు ఫిబ్రవరి వరకు అయితే మనకు రైతుకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి తర్వాత అయితే ఎండలు ఎక్కువ ఉంటే బతకడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అక్టోబర్ నుంచి తీసుకెళ్ళవచ్చు ఇబ్బంది ఏం లేకుండా. మనము ప్రతిదీ కూడా 3/4 అడుగు ఉండేటట్టు చేసుకొని 15 ఇంచులు ఉండేటట్టు తీసుకొని బాగా దీనికి కెమికల్స్ కాంప్లెక్స్ లేకోకుండా మనము ఎంతవరకు అయితే నాటుకోగలిగితే అంత మంచి పంట వస్తుందని నా అభిప్రాయం. ఇప్పుడు కొంతమంది వీడియోస్లో చూస్తుంటారు, యూట్యూబ్లోనూ ఏదైతే ఈ మొక్కలు ఇదొక మొక్కలు ఏదైతే ఉంటాయో మొక్కలు కాస్ట్ ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. ఎంతకు పడతాయి మామూలుగా? మనము రైతు కాబట్టి రైతుకే సాయం చేయాలనుకుంటే రీజనబుల్గా వచ్చే రైతును బట్టి మనం రీజనబుల్గా కూడా ఇవ్వాలని ఒక ఎయిమ్కి వచ్చినాము. చెప్తా అంటారు మాకు ఒకటి రేటు విపరీతంగా చెప్తుంటారు, అంత అవసరం లేదు, రైతు రీజనబుల్ రేట్తోనే మనం ఇవ్వాలనేది ఒక డెసిషన్కి వచ్చినాము. షార్ట్లీ నారు పెడతాము, ప్యాకెట్లలో కవర్లలో కూడా మనము నాటాలని చెప్పి జస్ట్ ఇది ఆషాఢ మాసం శ్రావణ మాసం నుంచి అయితే నారు భూమి మీద పెట్టిస్తాం, ప్యాకెట్లలో పెట్టి కూడా అమ్మాలనేది ఓ డెసిషన్కి వచ్చినాం. వచ్చే రైతును బట్టి మనం రేటు ఏం పెద్ద మనకు మార్జిన్ పెట్టుకోకుండా రైతులను ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మార్జిన్ పెట్టి మనము మనతోతో పాటు 10 మంది రైతులు బాగుంటే బాగుంటుందని ఒక ఉద్దేశంతో మేము ఫార్మింగ్ చేయాలని డిసైడ్ అయింది. ప్రధానంగా ఈ మొక్కలు ఏవైతే ఉంటాయో స్టెమ్స్ డైరెక్ట్ పెడతారు, కొంతమంది కవర్లో ఉండేవి పెడతామంటారు. ఏ విధంగా ఏవి పెడితే మేలు అంటారు? నా ఐడియా ప్రకారం అయితే కవర్లో ఉండేదానికాడికి మనం మొక్కను తీసుకుపోయి భూమి మీద ఒక 2 months సాకి నార్మల్ లాగా సాకిన తర్వాత ఏర్లు వస్తాయి, దాని ఫోటోలు కూడా ఇస్తాను మీకు. అట్లా బాగా ఏర్ వచ్చిన తర్వాత కానీ మనం తీసుకుపోయి పెంచుకోగలిగితే వెరీ మచ్ గ్రోతింగ్. ఎందుకంటే రియాలిటీగా చూపిస్తున్నా కదా, నేను మొక్క తెచ్చి పెట్టలే, మొక్క తెచ్చుకొని నారుమడి తయారు చేసుకొని దాంట్లో నాటుకొని 2 months బాగా మనం ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడే తెలిసిపోతుంది. ఎప్పుడైతే నారు వస్తుంది, ఏరు బాగా గ్రోత్గా వచ్చింది అంటేనే పిలకలు చిన్న చిన్న బర్డ్స్ తయారవుతూ ఉంటాయి.
పిలకలు వచ్చేది. ఆ పిలక వచ్చిందని మనం నాటేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా. అది. ఇది ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే చూశారు కదా, ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ సాగులో పూర్తి స్థాయిలో లాభాలు గడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా దీనిలో నష్టపోయే పరిస్థితి లేదు. ఎండ వేడికి మాత్రం కొంచెం ఎల్లోయిష్గా వచ్చినప్పటికీ సున్నం స్ప్రే చేయడం ద్వారా అది తగ్గిపోతుందంటూ కూడా శివారెడ్డి గారు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ సాగులో ఏదైతే మెలకువలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క సాగుకు సంబంధించి ఫోల్ టు ఫోల్ ఏదైతే ఒక 10 అడుగులు డిస్టెన్స్ పెట్టుకొని చేసుకోవడం ద్వారా ఫ్రూట్ కానీ ఏదంటే ఫ్లవరింగ్ ఏదైనా ఈ ఇబ్బంది రాకోకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఫ్రూట్ కట్ చేసేటప్పుడు ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఫోల్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క రింగ్ ఫోల్ టు రింగ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తే ఇబ్బందులు తలెత్తుకోకుండా ఉండే పరిస్థితి ఉందంటూ కూడా రైతు శివారెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఇంకా ఏమన్నా రైతులకి, కొత్తగా వచ్చే రైతులకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? దీంట్లో సిస్టంలో ఏమంటే మనం డ్రాగన్ పెడితే ఇన్సిల్ అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ, కానీ దీనికి కాంప్లెక్స్లు కానీ మందు స్ప్రేయింగ్లు కానీ ఏం అవసరం ఉండదు. ఒకటి సమ్మర్లో సున్నం స్ప్రే చేసుకోవాలా, అది ఒకటి ఉంటుంది. దీనికి ఒకటి ఫ్రూట్ వచ్చేటప్పుడు చిన్న చీమలు వస్తాయి, నల్ల చీమలు వస్తాయి. నల్ల చీమలు వస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అది పోతూ ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు. ఎర్ర చీమలు వచ్చినప్పుడు మాత్రం ఆ చీమలు పోయేదానికి మనం జస్ట్ మందు అది మందు కూడా కాదు, పౌడర్ కొట్టేస్తే ఆ చీమలు పోతాయి. అదొకటి. రెండవది ఏమంటే మనము దీంట్లో రైతులకు కాంప్లెక్స్లు పెట్టాలా, మందులు కొట్టాలా, అంత అడావిడేం లేదు. రెండో పాయింట్ ఏమంటే నీటి ఎద్దడున్న మన రాయలసీమలో కల్పవృక్షంలా తయారైన మన డ్రాగన్ ఫ్రూట్ ఏమంటే మనము ఎండల కాలం ఎక్కువ నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, కానీ డ్రాగన్ మొక్కకు వారానికి అవసరమై బట్టి 10 రోజులకు ఒక్క తడి, చిన్న తడి పెట్టుకుంటే చాలు. వర్షాకాలము ఫ్రూట్ ఉన్నప్పుడు కానీ 2 రోజులకు 3 రోజులకు అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్ళతో పండించుకోవచ్చు అనే డ్రాగన్ మొక్కను మన ఔత్సాహిక రైతులు ముందుకొచ్చి సాగు చేస్తారని నా అభిలాష. దీనికి నీళ్లు కూడా ఏమంత పెద్ద అవసరం ఉండదు మన పంటల మాదిరి. సమ్మర్లో 10 రోజులకు అవసరాన్ని బట్టి మన పంట పెట్టినప్పుడు కానీ 2 రోజులకు 3 రోజులకు కొంచెం తడి పెట్టుకుంటే పంట పండుతుంది, ఇబ్బందిలే. ఇది ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఏదైతే సాగు చేస్తే పూర్తి స్థాయిలో లాభాలు గడించవచ్చు అంటూ కూడా రైతు శివారెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ సాగుకు సంబంధించి ఎక్కడ కూడా ఫర్టిగేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, స్ప్రేలు చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే కేవలం పేడ ఎరువు మాత్రమే ఈ యొక్క మొక్కలకు మొక్కల గ్రోతింగ్, అదేవిధంగా ఫ్రూట్ వచ్చే టైంలో ఎర్రచీమలు మాత్రమే దీనికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దానికి వేప నూనె కానీ లేదంటే ఈ పెన్వల్ పౌడర్ కానీ చల్లుకుంటే ఈ యొక్క చీమల బెడదను తప్పించుకున్నట్టు కూడా రైతు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క వీడియో చూసినటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క వడ్డిపల్లి దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క శివారెడ్డి గార్డెన్స్లో ఈ యొక్క మొక్కలు అయితే చెక్ చేయొచ్చు. ఇది పూర్తి స్థాయిలో జైన్ మొక్కలు అంటూ కూడా రైతు శివారెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క సాగు సంబంధించి ఒక గుట్ట ప్రాంతంలో చేశారు. ఇది ఇంతటి గుట్ట ప్రాంతం అయినప్పటికీ కూడా ఇక్కడ సిరులు పండిస్తున్నారనే ఈ తోటను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. చూస్తూనే ఉండండి ఎల్బీసీ న్యూస్. మరిన్ని వీడియోలు అదేవిధంగా ఏదైతే మంచి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.